ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మైథిలి గారు, ఇందులో మీ సర్టిఫికెట్స్ ఏవి లేవండి. వాట్? సర్టిఫికెట్స్ లేవా? ఇదిగోండి, మీరే చూడండి. ఓ, సర్టిఫికెట్స్ లేకపోవడం ఏంటి? నేను వచ్చేటప్పుడు కూడా చెక్ చేశాను సార్, దీంట్లో ఉన్నాయి. కానీ ఇంతలోనే ఎక్కడ మిస్ అయ్యాయో అసలు అర్థం కావట్లేదు సార్. ఇంట్లో మిస్ అయ్యాయేమో ఒకసారి చెక్ చేయండి. లేదు సార్, ఇంట్లో మిస్ అయ్యే ఛాన్సే లేదు. ఆటో ఎక్కేటప్పుడు కూడా చెక్ చేశాను. ఫైల్లోనే సర్టిఫికెట్స్ ఉండాలి. మై గాడ్, అయితే ఎక్కడో మిస్ అయి ఉంటాయండి. వెంటనే వెళ్ళి వెతకండి, లేదంటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. ఓకే సార్. ఇరా, మొత్తానికి నీ లవర్కి జాబ్ ఇప్పించేస్తున్నావు. ఇంకెందుకు ఆలస్యం? ఈ హ్యాపీ మూమెంట్లోనే ప్రపోజ్ చేసేయి. రే, జాబ్ ఇప్పించాను కాబట్టి నేను ప్రపోజ్ చేయగానే తను ఒప్పుకుంటుందనా నీ ఉద్దేశం? రే, నా ఉద్దేశం అది కాదురా. రే రే, మైథిలి వస్తుంది. కంగ్రాచ్యులేషన్స్ మైథిలి గారు. సారీ అండి, నాకు జాబ్ రాలేదు. జాబ్ రాలేదా? ఏమైంది? సర్టిఫికెట్స్ మిస్ అయ్యాయి. వాట్? సర్టిఫికెట్స్ మిస్ అయ్యాయా? ఇంటి దగ్గర చెక్ చేసినప్పుడు ఉన్నాయి, తీరా ఇక్కడికి వచ్చి చూస్తే లేవు. ఎక్కడికి పోయాయో ఏంటో చాలా టెన్షన్గా ఉంది. మీరేం కంగారు పడకండి, ఒక్క నిమిషం ఉండండి, ఇప్పుడు వస్తా. రే సురేష్. సరే, నేను మళ్ళీ మాట్లాడతాను. సారీరా, పాపం తన సర్టిఫికెట్స్ పోయాయంట. రే, సర్టిఫికెట్స్ ఎక్కడున్నా వెతికి తెచ్చి నీకు ఇచ్చే బాధ్యత నాది. అరే, అది మనకి జాబ్ కన్ఫర్మ్ చేయి. జాబ్ కన్ఫర్మేరా, కానీ అపాయింట్ చేసుకోవాలంటే సర్టిఫికెట్స్ ఉండాలి కదా. రే, నేను చెప్తున్నాను కదా. ఉత్తమ్, నీకు తెలియందేముంది? సర్టిఫికెట్స్ లేకుండా జాబ్ ఇవ్వడం అంటే. రే, అది కాదు. ప్లీజ్ రా, అర్థం చేసుకో. నువ్వు కూడా కంపెనీ సీఈఓ కదా. ఇట్స్ ఓకే రా, సర్టిఫికెట్స్ దొరికాకే కలుస్తాం. భగవంతుడా, నా ఫ్యామిలీని పోషించడానికి నాకు మిగిలిన ఏకైక ఆధారం నా చదువు. సర్టిఫికెట్స్ లేకపోతే నేను చదివిన చదువుకి విలువే ఉండదు. దాంతో ఎక్కడా నాకు ఉద్యోగం రాదు. అప్పుడు నా ఫ్యామిలీని ఎలా పోషించుకోవాలి? నా కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలి? మీరు ఏడవకండి, మీ సర్టిఫికెట్స్ ఎక్కడికి పోవు. మేము ఉన్నాం కదా, మేము వెతుకుతాం. ఏంటి మైథిలి గారు, చిన్నపిల్లలాగా ఎందుకు బాధపడుతున్నారు? చూడండి, కావాలంటే ఊరు మొత్తం వెతుకుదాం. మీ సర్టిఫికెట్స్ ఎక్కడున్నా వెతికి పట్టుకుందాం. ఎక్కడా దొరక్కపోతే అప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. సరేనండి, పదండి వెతుకుదాం. పదండి. అక్కా, అక్కా! అమ్మో, ఈ సులోచన చూసిందంటే ఈ విషయం ఉత్తమ్కి చెప్తుంది. ఉత్తమ్ వెళ్ళి మైథిలికి చెప్తాడు. దాంతో ఆ సత్యవతి ఇంటికొచ్చి కురుక్షేత్ర యుద్ధమే చేస్తుంది. అవును సిస్టర్, ఇప్పుడు ఏడ్చేద్దాం. దాచి
రా సులోచన రా. అక్క నేను కొత్తగా ఒక స్పెషల్ స్వీట్ చేశాను. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పు. నాకెందుకు సులోచన, వెళ్ళి అత్తయ్య గారికి పెట్టు. ఆవిడైతే పర్ఫెక్ట్ గా ఫీడ్బ్యాక్ ఇస్తుంది కదన్నయ్యా. డైరెక్ట్ గా అత్తయ్య గారికి ఇస్తే ఆవిడ బాలేదు అంటే నేను ఫీల్ అవ్వాలి. అదే నువ్వైతే శాంపిల్ చూసి చెప్పేస్తావు. నువ్వు బాగుంది అంటే అప్పుడు అత్తయ్య గారికి చూపిస్తాను. లేదంటే బయటన మన బండి కాడికి కడతాం అంతే కదమ్మా. అన్నయ్య ప్లీజ్. ఊరికే సరదాగా అన్నానులేమ్మా. సిస్టర్, ఆ టేస్ట్ ఏదో చూసి చెప్పేస్తే. అలాగే అన్నయ్య. అక్క వెనకాల పేపర్ ఏంటి దాచావు? ఏంటక్క ఆలోచిస్తున్నావు? నిన్నే. ఆ పేపర్స్ ఏంటి? ఆ? అయ్యో, దాచడానికి ఏం లేదు సులోచన. ఇవి ఆఫీస్ పేపర్స్ అంతే అంతే. అంతేనా? మరి ఆ విషయం చెప్పడానికి ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు? టెన్షనా? నేనేం టెన్షన్ పడట్లేదే. అలాంటిదేం లేదు. సరే, ఈ స్వీట్ తిని ఎలా ఉందో చెప్పు. అలాగేనమ్మా. అన్నయ్య, ఇది తీసుకెళ్ళి లోపల పెట్టు. అలాగే అలాగే అలాగే. అల్లుడు గారు, ఏంటా పేపర్స్? అదే అత్తయ్య గారు, ఇవి ఆఫీస్ పేపర్లు అత్తయ్య గారు. ఆఫీస్ పేపర్సా? ఉత్తమ ఆఫీస్లో ఉండగా ఆఫీస్ పేపర్స్ ఇంటికి ఎందుకు వచ్చాయి? అత్తయ్య, యాక్చువల్లీ నేనే తీసుకొచ్చాను. నువ్వు ఆఫీస్కి ఎప్పుడు వెళ్ళావు? పొద్దున్నుంచి ఇంట్లోనే కదా ఉన్నావు. యాక్చువల్లీ అత్తయ్య, నేను అది ఏది ఆ పేపర్స్ ఒకసారి ఇలా ఇవ్వండి. మైథిలి సర్టిఫికెట్స్ దొంగతనం చేశావంటే అత్తయ్య గారు నా ప్రాణాలు తీసేస్తారు. ఇలాంటివి అత్తయ్య గారికి అస్సలు నచ్చవు. ఇప్పుడు ఏం చెయ్యాలి? మిమ్మల్ని ఇవ్వండి. అన్నయ్య, ఇవ్వండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.